నమస్కారం. మీకు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అక్కయ్యలు మీకు చెప్తున్నా, స్నానం చేసేటప్పుడు మీకు వక్షోజాలు చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే గడ్డలాగా తగులుతున్నాయా? మినిమం ఒక్కరోజు కనిపించగానే కంగారు పడద్దు. దాన్ని కనీసం ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయండి. ఆ వచ్చేటివి అలాగే ఉన్నాయా లేకపోతే పెరుగుతున్నాయా అన్నది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకటి నొప్పి ఉంది అంటే హ్యాపీ, ఎందుకంటే అది క్యాన్సర్ కాదు. నొప్పి లేకుండా పెరుగుతుంది అంటే అది ఖచ్చితంగా ఏదో డౌట్, బయాప్సీ లాగా వెళ్ళాల్సి వస్తుంటుంది. అందుకని మీకు అటువంటిది కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గర పరిగెత్తేదానికన్నా మన మెడికల్ షాప్కి పరిగెద్దాం. అదేనండి, వంటింటికి వెళ్ళిపోదాం. సరేనా? ముందు మన ప్రయత్నం మనం చేద్దాం. ఆముదం తీసుకొని కొంచెం దాన్ని గోరువెచ్చగా చేసి, ఓకే, మీ బ్రెస్ట్కి మసాజ్ లాగా చేసేసి ఎక్కడైతే ఆ వాపు కనిపిస్తుందో, గడ్డలాగా కనిపిస్తుందో దాని మీద మసాజ్ లాగా చేసి క్యాబేజ్ ఆకు పెట్టేసేయండి. దాని మీద ఒక 4-5 గంటలు వేసాక వాడిపోయినట్టు అవుతుంది, మళ్ళీ చేంజ్ చేయండి. ఇలా రోజుకి 2-3 సార్లు చేయండి. నైట్ మాత్రం మర్చిపోకుండా పెట్టేసి పడుకోండి. ఇలా చేసి చూడండి, ఒక 1 వీక్ చేసి చూడండి. ఏమాత్రం ఫలితం లేకపోతే అప్పుడు డాక్టర్ని కలవచ్చు. సరేనా? మీకు మీరే డాక్టర్. మరి జుట్టున్న మహానుభావులు, మీ కష్టాలు మీకు ఉంటాయి. జుట్టు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళకి మా కష్టాలు మాకు ఉంటాయి. మీ కష్టాల గురించి నేను చెప్తాను. జుట్టు తెల్లగా అయిపోతుంది, జుట్టు రాలిపోతుంది అని ఈ కష్టాలు మీకు ఉంటాయి కదా. దీనికి ఏం చేస్తారు? కెమికల్స్ వాడడం, అవి వాడడం, ఇవి వాడడం, ఏదో చేస్తారు. మీరు చెప్పండి, గ్యారంటీగా పని చేస్తుందని. ట్రైల్ అయితే చేస్తారు. ఎవరో మీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఏదో చెప్పింది, ఏదో టెంప్ట్ అయిపోయారు, చేసే వాడుకుంటున్నాం అనుకుంటున్నారు కదా. పని చేస్తే లేదో తెలియదు. కానీ నేను ఒకటి చెప్తా, అదైతే 100% అని నేను చెప్పను, కానీ 99% అయితే పనిచేస్తుంది. అంటే అంత బాగా పనిచేస్తుందని కదా. మీకు తిప్పతీగ తెలుసు కదా. తిప్పతీగని దానికి దీనికి వాడుకోవడం తెలుసు కదా. ఇప్పుడు దీనికి వాడండి. తిప్పతీగని నూరి రసం తీసి ఆ రసంలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ప్రతిరోజు మీ జుట్టుకు అప్లై చేయండి. గ్రాడ్యువల్గా మీ తెల్ల జుట్టు నల్లగా కావడం మీరే చూస్తారు. జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. దాంట్లో ఉండేటువంటి ఫైటోమైన్స్ అద్భుతాలు చేస్తాయి. మన చుట్టూ ఉన్న అద్భుతాలు వదిలేసి ఎక్కడో ఉన్న ఏదో కెమికల్స్ ఎందుకు కొనుక్కుంటామండి? తీగలాగే మీ జుట్టు పెరుగుతుంది. వాడి చూడండి. మీకు బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉన్నాయి, హార్ట్ అటాక్ వస్తుందని భయం ఉందా? అయితే నేను చెప్పిన టెక్నిక్ చేయండి. మీరు తీసుకోవాల్సిన గాలిని ఆపేయండి. అదేంటి గాలి ఆపేస్తే ఎలా బతుకుతావు అంటారా? అక్కడే ఉంది టెక్నిక్. ఓకే, మీరు ఎప్పుడైతే గాలిని ఆపుతారో అప్పుడు హార్ట్ ఇంకాస్త పనిచేస్తుంది. పనిచేసి తొందరగా ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని బతుకుదామని చెప్పి అది కొత్త బ్లడ్ వెజల్స్ని, పిలకలను పుట్టిస్తుంది. దాంతో కొత్త బ్లడ్ వెజల్స్ వస్తాయి, మీకు కొలాటరల్స్ వస్తాయి. అర్థమైందా? ఏం చేస్తారు? బ్రీతింగ్ తీసుకోండి, వదిలేయండి, ముక్కు మూసేయండి. $10 ఇటువంటి 10 సెకండ్స్ మీరు ఎన్నిసార్లు రోజులో చేసుకోగలిగితే అంత హైపాక్సిక్ స్టేట్ మీ బాడీలో పెరుగుతుంది. దీంతోనే మీ బాడీలో ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. ఎగ్జాక్ట్గా చేయండి మీరు. రిజల్ట్స్ అమేజింగ్, సింపుల్ అండ్ సూపర్. చేస్తారా? గాలి ఆపుతారా? నా పేరు హరికృష్ణ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి పక్కన కోరుకొండ మండలం శ్రీరంగపట్నం నుంచి వచ్చాను. సారు యూట్యూబ్లో చూసి నేను మధుబాబు గారి ఆశ్రమానికి వచ్చానండి. ఆల్రెడీ అల్లోపతిలో 15 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్కి సఫర్ అవుతున్నానండి. నేను అక్కడ నయం కాక సర్జరీకి రెఫర్ చేశారు. దాని నుండి విముక్తి పొందడానికి నాచురల్ కేర్కి వచ్చి సర్జరీ లేకుండా క్యూర్ అయ్యానండి. 10 డేస్ ఉన్నాను ఇక్కడ. ట్రీట్మెంట్ బాగుంది. ఇక్కడ మసాజులు, ఫిజియోథెరపీ, ఆక్యుపంచరు, వాటర్ థెరపీలు, మట్టి థెరపీలు, చాలా మోడల్స్ ఉన్నాయండి. బాగుందండి ఇక్కడ ట్రీట్మెంట్. రిలీఫ్ ఇచ్చిందండి, బాగుందండి. నా పేరు శిరీష, మాది ప్రాపర్ విజయవాడ. చౌటుప్పల్లో ఉంటాం. చౌటుప్పల్ నుండి వచ్చాం. నాకు నెక్ పెయిన్, హ్యాండ్ పెయిన్ ఫుల్. లాస్ట్ టైం వచ్చి 15 డేస్ ఉన్నాను. హ్యాండ్ పెయిన్, ఫింగర్స్ పెయిన్ మొత్తం 30% తగ్గింది. మళ్ళీ సెకండ్ టైం రావడం, ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది. బెటర్ ఉంది, లాస్ట్ టైం కంటే బెటర్. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఇవ్వని రిలీఫ్. అసలు ఈ 3 మంత్స్లో ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయకుండా మంచిగా క్లియర్ అయింది.
బెటర్ ఉంది. మా హస్బెండ్ చేసే కంపెనీ వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఈ సెకండ్ టైం రావడం. ఈచ్ సెట్టింగ్కి 15 days ఉన్నాను. 2 settings అయినాయి. 60% తగ్గింది. బెటర్ ఉంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 15 days ఉన్నాను. 2 settings అయినాయి. సెకండ్ టైము 15 days. థర్డ్ టైం కూడా 15 days వస్తాను. నాకు క్యూర్ అయింది. బెటర్ ఉంది ట్రీట్మెంట్ అయితే. 3 monthsకి ఒకసారి 15 daysకి రమ్మన్నా.